మనం అప్పుడప్పుడు పోరగాళ్ళు తీట పని చేసి అటు దునుకుడో లేకపోతే ఇటు దునుకుడో చేస్తూ ఉంటారు. తలుపు డోర్ల సందులల్ల ఏలు పెట్టుడో చూస్తూ ఉంటాం. అచ్చు గట్లనే చేసి బిందెల తలకాయ పెట్టిండు ఓ పిల్లగాడు. గట్ల పెట్టి మస్తు అంటే మస్తు తిప్పలు పడ్డాడు పొలగాడు. అగో చూడుండ్రి వాళ్ళ తిప్పలు. అవునల్లా మన ఇండ్లలో అప్పుడప్పుడు పోరగాళ్ళు తలుపు సందులో ఏలు పెట్టడో లేకపోతే బిందెలలో తలకాయ పెట్టడో చూస్తుంటాం కదా. కానీ గిక్కర్సతో అచ్చు గదే జరిగింది. ఇక ఓ పిల్లాడు ఆడుకుంటూ పోయి గిన్నెల తలకాయ పెట్టినట. ఇక ఎట్లా తిప్పలు పడుతున్నారో చూడుర్రి. ఇక వాళ్ళ తలకాయ తీయనికే ఈ ముచ్చట ఏడ జరిగిందంటే తమిళనాడు రాష్ట్రంలో చెన్నైలో జరిగిందట. ఇక పిల్లాడు ఆడుకుంటూ పోయి వంట రూమ్ లో పోయిండట. చిన్న పిల్లలు ఒక తాను ఉంటారా చెప్పుర్రి. పోయి ఇక గిన్నెల తలకాయ పెట్టినట. అంతే ఇక గయంతా గిన్నెలు ఇరుకపోయిందట. ఇక గిన్నెలకెళ్ళి తలకాయ తీయనికి చాలా తిప్పలు పడ్డారట పాపం. ఇక అట్లా ఎంతసేపటికి తిప్పలు పడే తలకాయ రాకపోయేసరికి లాస్ట్ కి ఫైర్ ఆఫీసర్లకు చెప్తే వాళ్ళు వచ్చి ఇక గిన్నెని నిమ్మలంగా కత్తిరించి బాబుని కాపాడిరట. చూసిర్రా కూరగాయలను అట్లా ఎట్లా పడితే అట్లా విడిచిపెడితే ఎట్లా అవుతుందో. అందుకే వాళ్ళు చేసే పనుల మీద జరంతో కన్నేసి ఉండాలి. లేకపోతే ఇగో గిట్లనే అవుతుంది. తర్వాత మస్తు తిప్పలు పడాల్సి వస్తుంది.